అండి మనమైతే ఇక్కడ బ్రెడ్ మంచూరియా అయితే చేసేసుకుంటున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. ముందుగా అయితే బాండి పెట్టేసి అందులో ఆయిల్ పోసి అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయ వేసి వెయిట్ చేసాము. అందులోనే క్యాప్సికము ఆనియన్ కూడా వేసామండి. ఫ్రై చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ లోపల పిండి అయితే కలుపుకుందాము. ఈ పిండిలో కావాల్సిన పదార్థాలని మళ్ళీ చెప్తాను చూడండి. ఈ లోపల ఆనియన్స్ అయితే వేగిపోయాయి. ఇందులో వెనిగర్ 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ సాస్ అయితే వేసుకున్నాము. టమాటో సాస్ కూడా వేసుకుంటున్నాను అండి. కచ్చప్ ఉంటే కచ్చప్, లేదంటే సాస్ అంటే సాస్. ఇదైతే 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని మొత్తాన్ని కలుపుకొని మొత్తం మంచిగా మగ్గేలాగా చూసుకోవాలండి. ఇందులోనే కాస్త మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలండి ఫ్లేవర్ కోసం. ఇక్కడ నేను బ్రెడ్ మిక్చర్ కోసం చూపిస్తున్నాను. టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి అయితే వేసామండి. మొత్తం కలుపుకున్న తర్వాత సాల్ట్ కూడా అందులోనే వేసేసాను. ఇది వేసేసిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని అందులో కట్ చేసినవన్నీ డిప్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా చూడండి. ఇలా ఫ్రై చేసేసుకున్న వాటిని బ్రెడ్ పీసెస్ అనేవి గోల్డెన్ బ్రౌన్లోకి రావాలండి. గోల్డెన్ బ్రౌన్ వస్తేనే బాగుంటుంది, క్రిస్పీనెస్గా కొద్దిగా. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ అయితే రావాలి. అప్పుడే బాగుంటుంది అన్నమాట బ్రెడ్ అందులోకి వేగి కాస్త. ఇప్పుడు ఇలా వేగిన వాటిని తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమంలోకి అయితే వేసేసుకోవాలి. అలాగే ఇంకో వాయి కూడా వేసాను అన్నమాట నేను ఇక్కడ. మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత అందులోకి వేసుకొని మనకు కన్సిస్టెన్సీ తగ్గట్టుగా కలుపుకోవడమే. అంతే, ఎంతో సింపుల్ అయిన బ్రెడ్ మంచూరియా రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.